శ్రీ సాయి సచ్చరిత్రము 30వ అధ్యాయము. షిరిడీకి లాగబడిన భక్తులు. కాకాజీ వైద్య, బొంబాయి నివాసి పంజాబీ రామ్లాల్. దయామయుడు, భక్తవత్సలుడు అగు శ్రీ సాయికి నమస్కారము. వారు దర్శనమాత్రముననే మన ఆపదలన్నీ తీరుస్తారు. భక్తుల కోరికలు పూర్తిగా గ్రహించి వానినన్నిటినీ నెరవేరుస్తారు. శ్రీ సాయి లీలామృతము వింటే అజ్ఞానులకు జన్మరాహిత్యము, గృహస్థులకు సంతృప్తి కలుగుతుంది. కాకాజీ వైద్య. నాసిక్ జిల్లా వణిలో కాకాజీ వైద్య అనువాడు సప్తశృంగి దేవతకు పూజారి. అతడు అనేక కష్టాల పాలై మనశ్శాంతి కోల్పోయి ఒక సాయంత్రం దేవాలయంలో కాపాడమని వేడుకొనగా దేవత ఆనాటి రాత్రి కలలో కనిపించి, బాబా వద్దకు పొమ్ము, నీకు మనశ్శాంతి కలుగుననెను. బాబా ఎవరో అడిగి తెలుసుకుందామనే లోపు మెలకు వచ్చేసింది. సరే, బాబా అంటే త్రయంబకేశుడు కావచ్చని అతడు త్రయంబకం వెళ్ళి 10 రోజులున్నా మనశ్శాంతి లభించలేదు. అప్పుడు మరలా దేవత కలలో కనిపించి, త్రయంబకం ఎందుకు వెళ్ళావు? బాబా అనగా షిరిడీ సాయిబాబా అని నా అభిప్రాయం అని చెప్పారు. కాకాజీ షిరిడీ పోవుట ఎట్లా అని ఆలోచిస్తూ ఉండగా అతన్ని షిరిడీ తీసుకువెళ్ళటానికి ఒక అతిథి అతని ఇంటికే వచ్చాడు. అతడింకెవరో కాదు, బాబాకు ముఖ్యుడైన శ్యామాయే. అతడు తన తల్లి మొక్కిన 2 ముక్కులను తన గృహదేవతయగు వణిలో సప్తశృంగికి చెల్లించడం కోసం వచ్చాడు. బాబా స్వయంగా మొక్కులు తీర్చుకుని రమ్మని నిర్బంధించిన కారణాన శ్యామ వణి పట్టణం వచ్చి పూజారి అయిన కాకాజీ ఇల్లు చేరాడు. అప్పుడు కాకాజీ షిరిడీ వెళ్లాలనే గొప్ప కుతూహలంలో ఉన్నాడు. అట్టి సమయంలో శ్యామ వారింటికి వెళ్ళాడు. మీరెవ్వరు, ఎక్కడి నుండి వచ్చారు అని శ్యామను కాకాజీ అడగ్గా, నేను షిరిడీ నుంచి మొక్కు చెల్లించుకోవడానికి వచ్చాను అని శ్యామ అనగానే కాకాజీ ఆనందంతో శ్యామను కౌగిలించుకుని ఆహ్వానించి సాయి లీలల గురించి ముచ్చటించుకున్నారు. శ్యామ మొక్కు పిమ్మట వారిద్దరూ షిరిడీ చేరగనే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూసి వారి పాదాలపై పడ్డాడు. అతని కండ్లు కన్నీళ్లతో నిండి మనస్సు శాంతించింది. అతడు తన దృష్టిని సాయి పాదాలపై నిలిపాడు. 12 రోజుల తర్వాత బాబా వద్ద సెలవు తీసుకుని వారి ఊదీ ప్రసాదమును ఆశీస్సులు పొంది ఇల్లు చేరాడు. రహతా కుశాల్ చంద్. బాబా స్వప్నములకు కాలనియమం లేదు. ఒకనాడు సాయంకాలం బాబా కాకాసాహెబ్ దీక్షితును రహతాకు వెళ్ళి కుశాల్ చంద్ను తీసుకురమ్మన్నారు. టాంగాను తీసుకుని కాకా రహతా వెళ్ళగా కుశాల్ చంద్ ఆశ్చర్యపడ్డాడు. అదే మధ్యాహ్నం నిద్రిస్తూ ఉండగా బాబా స్వప్నంలో కనపడి షిరిడీకి రమ్మన్నందున అతను షిరిడీ బయలుదేరుతూ ఉన్నాడు. ఇద్దరూ టాంగాలో కూర్చుని షిరిడీ చేరారు. బాబాను దర్శించారు. బాబా ప్రదర్శించిన ఈ లీలను చూసి కుశాల్ చంద్ మనస్సు కరిగింది. పంజాబీ రామ్లాల్. బొంబాయి. ఒకనాడు బొంబాయిలో ఉండేటటువంటి పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ అనువాడు ఒక స్వప్నం కాంచాడు. ఆ స్వప్నంలో బాబా కనపడి షిరిడీ రమ్మన్నారు. బాబా వానికి మహంతు వలె కనిపించారు. కానీ అతనికి వారెక్కడున్నారో తెలియదు. అతడానాడు వీధిలో పోతూ ఉండగా ఒక దుకాణంలో బాబా ఫోటో చూశాడు. స్వప్నంలో చూసిన మహంత్